తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. డిప్యూటీ సీఎం అయ్యాడు, డాన్స్లేం చేస్తాడు, పొలిటికల్ గా బిజీ అయ్యారు, ఎంటర్టైన్మెంట్ ఏం చేస్తాడులే అనుకుంటున్నారా? ఇప్పటికీ అదే స్టైల్, అదే స్వాగ్, స్టెప్ వేస్తే థియేటర్స్ ఊగిపోవాల్సిందే, కామెడీ చేస్తే కడుపులు చెక్కలవ్వాల్సిందే అంటున్నారు పవన్ కళ్యాణ్. ఆ బాధ్యత నాది అంటున్నారు హరీష్ శంకర్. అసలు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారో చూద్దామా? పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన నుంచి సినిమా కోరుకోవడం ఆశ, అందులో డాన్స్ కూడా చెయ్యాలనుకోవడం అత్యాశ. అసలు ఈ మధ్య కాదు, కొన్నేళ్లుగా డాన్స్ చేయడమే పూర్తిగా మానేశారు పవర్ స్టార్. అప్పుడే చేయలేదు, ఇప్పుడేం చేస్తారని ఫ్యాన్స్ కూడా డిసైడ్ అయిపోయారు. ఇలాంటి సమయంలో అద్దిరిపోయే సర్ప్రైజ్ ఇస్తున్నారు డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద జస్ట్ అలా కనిపిస్తేనే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అలాంటిది ఆయన డాన్స్ చేస్తే ఇంకేమైనా ఉందా? కొన్నేళ్లుగా డాన్సులకు పూర్తిగా దూరంగానే ఉన్న పవర్ స్టార్ ఉస్తాద్లో చిందేయడానికి రెడీ అయిపోయారు. దాదాపు దశాబ్దం తర్వాత స్టెప్పులేయబోతున్నారు పవన్. మొన్న విడుదలైన స్టిల్ కూడా ఆ పాటలోనిదే. ఇప్పుడు వీడియో వచ్చింది, చూస్తున్నారుగా. ఇందులో పవన్ స్వాగ్, బ్లాక్ అండ్ బ్లాక్ లో ఆయన్ని చూస్తుంటే మామూలుగా లేదంటున్నారు ఫ్యాన్స్. ఇన్బిల్ట్ స్వాగ్ తో పవన్ జస్ట్ అలా 2 స్టెప్పులేసినా థియేటర్స్ ఊగిపోతాయి. నా మాట నమ్మండి, ఉస్తాద్లో ఇలాంటి స్టెప్పులు బోలెడుంటాయంటున్నారు హరీష్ శంకర్. ఉస్తాద్లో వింటేజ్ పవన్ కనిపిస్తారంటున్నారు ఈ దర్శకుడు. అత్తారింటికి దారేది తర్వాత పవన్ డాన్స్ చేసింది తక్కువే, చేసినా 1-2 స్టెప్పులే. ఉస్తాద్లో దేవి ఫాస్ట్ బీట్స్ విన్నాక తనకు డాన్స్ చేయాలనిపిస్తుందంటున్నారు పవర్ స్టార్. డిసెంబర్లోనే ఫస్ట్ సింగిల్ రానుంది. గబ్బర్ సింగ్ కు మించి దీన్ని ప్లాన్ చేస్తున్నారు హరీష్. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ డైలాగులే కాదు, డాన్సులు కూడా ఉంటాయన్నమాట. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.